హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో 13th జూన్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 58 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, 23,322.95. సో ఇది క్లోజింగ్ ప్రైస్ నిఫ్టీకి. సెన్సెక్స్ వచ్చి 149 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అనుకుంటే కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్ అంటే హైయెస్ట్ లూజర్ అనుకోవచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా, M&M, తర్వాత బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్స్యూమర్, టైటాన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ ఇవన్నీ కూడా కొంత నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్సే 23,415 మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. సో అక్కడ రిజెక్షన్ వచ్చింది, ప్రైస్ క్లోజింగ్ 23,322 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఓవరాల్గా మనం కన్సాలిడేటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. సో మేబీ ఈరోజు ఒక ఈవెంట్ ఉంది. సో ఈవెంట్ బేస్డ్ రేపు మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ కానీ లేదా గ్యాప్ డౌన్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి అగైన్ 23,415 రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేస్తే 23,570 ఆర్ 580 లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్. తదవిధంగా డౌన్ సైడ్ చూస్తే మనకి 23,250 ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే 23,050 ఆర్ 23,060 ఇది టీ లైన్ సపోర్ట్. మన కీ లెవెల్ వచ్చి 22,840. ఇది నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు 3 స్టాక్స్ నెగటివ్ ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. హైయెస్ట్ గెయినర్ అంటే ఫెడరల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఈరోజు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ కూడా చూద్దాం. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్దర్గా కూడా మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ డిప్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. టెక్నికల్ లెవెల్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీకి సో మనం గతంలో అనుకున్న లెవెల్ 50,060 ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. సో దానికన్నా ఇంట్రాడేలో వెళ్ళింది కానీ దాని పైన క్లోజ్ కాలేదు. అండ్ మోర్ ఓవర్ కొంత కన్సాలిడేట్ అవుతుంది లాస్ట్ 3-4 డేస్ నుంచి. సో అదే కన్సాలిడేషన్ ఉండొచ్చు. కాకపోతే రేపు ఏదైనా మూమెంటం ఉండే అవకాశాలు ఉన్నాయి. 3-4 డేస్ కన్సాలిడేషన్ అయిందంటే కొంత పాజిటివ్ మూమెంట్ ఆర్ నెగిటివ్ మూమెంట్ కొంచెం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక లెవెల్ ఏదైతే ఉందో ఇది 49,660 అండ్ 49,480 ఈ జోన్ మాత్రం కొంచెం క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. స్ట్రాంగ్ సపోర్టే ఉండొచ్చు ఇక్కడ. కానీ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫాల్ ఉండొచ్చు. మేబీ అరౌండ్ 300-400 పాయింట్స్ షార్ప్ ఫాల్ ఉండే అవకాశం ఉంది. కీ లెవెల్ 49,030. వన్స్ 50,060ని క్రాస్ చేసి సస్టైన్ అయితే మాత్రం 50,500, తర్వాత 50,660 ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది క్యాన్ఫిన్ హోమ్స్. క్యాన్ఫిన్ హోమ్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ 15.1% పెరిగింది. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కొంచెం స్ట్రాంగ్ మూమెంటే కనపడుతుంది. సో ఈరోజు మనం క్యాన్ఫిన్ హోమ్ కూడా టెక్నికల్ చార్ట్ చూద్దాం. తర్వాత ఫెడరల్ బ్యాంక్, క్రాంప్టన్, జేకే సిమెంట్, అంబుజా సిమెంట్ స్టాక్స్ మనం గతంలో కూడా అనుకున్నాం. సిమెంట్ స్టాక్స్లో మూమెంట్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉందని లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ వీడియోస్లో అనుకున్నాం. సో జేకే సిమెంట్, అంబుజా సిమెంట్, తర్వాత ఆల్ట్రాటెక్ సిమెంట్ వీటన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది. తర్వాత ఐఈఎక్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, క్యాన్ఫిన్ హోమ్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్, ఎస్ఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో నుంచే మనం 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. క్యాన్ఫిన్ హోమ్స్, దాంతోపాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవి 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ 250 నుంచి 285. సో ఈ జోన్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ఇక్కడే కన్సాలిడేట్ అవుతా ఉన్న స్టాక్ ఇది. సో ఇప్పుడు మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు 283 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎనీ పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఆర్ 286ని బ్రేక్ చేసినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ 286 బ్రేక్ చేస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ హైని కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇది 298, 300 దగ్గర ఉంది. సో ఇది కూడా క్రాస్ అయితే మాత్రం 320 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది 300ని క్రాస్ చేస్తే. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 265 కన్నా కిందకు వెళ్తే కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో దీనికన్నా కిందకు వెళ్తే కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది.
సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ చూద్దాం. సో క్యాన్ఫిన్ హోమ్స్ ఈరోజు 804 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఒకటి 800 లెవెల్ ఆర్ 795 చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్గా ఈ స్వింగ్ హై. సో ఈ హైని ఈరోజు క్రాస్ చేసింది. దాంతోపాటుగా ఆల్ క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అరౌండ్ 750 నుంచి 800 మధ్యలో ఉన్నాయి. సో వీటన్నిటిని క్రాస్ చేసి 804 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది ఒకటి కొంత పుల్ బ్యాక్ ఇస్తే బెటర్ మనకి. ఇప్పుడు 804 అంటే స్టాప్ లాస్ చాలా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ కొంత పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ 790 ఆర్ 795 లెవెల్స్కి వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి పివోట్ లెవెల్ 745 దగ్గర ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే ప్రాబ్లం, కానీ అదర్వైజ్ ఏదైనా డిప్స్ వస్తే ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో మనకి ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో, అరౌండ్ 850 ఆర్ 860 లెవెల్. సో ఈ లెవెల్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది 750 ఆర్ 745. దీనికన్నా కింద మాత్రం మనం స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇది క్యాన్ఫిన్ హోమ్స్. సో మీరు కామెంట్స్ రూపంలో కొన్ని స్టాక్స్ గురించి అడిగారు, అందులో నుంచి ఒక 2 స్టాక్స్కి చూద్దాం. ఫస్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి చూద్దాం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రా. సో ఇది జిఎంఆర్ ఇన్ఫ్రాకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనం లెవెల్స్ చూస్తే ఓవరాల్గా అయితే పాజిటివ్ టెరిటరీలోనే ఉంది, కాకపోతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ 92 నుంచి 94 మధ్యలో ఇది సప్లై జోన్, ఇది స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మనకి ఒక బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. మేబీ కొంత పుల్ బ్యాక్ రావచ్చు 86 ఆర్ 8350 లెవెల్స్. సో ఇక్కడ మనకి రీ ఎంట్రీ, అంటే ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఏరియా అనుకోవచ్చు. అరౌండ్ 86 నుంచి 8350 మధ్యలోకి వస్తే మాత్రం ఇది ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అది వీక్నెస్ ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేస్తే, అంటే 78 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ కొన్ని రోజులు కన్సాలిడేట్ కావచ్చు. వన్స్ 94ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది 98, 100 లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో స్టాక్ని మానిటర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఎంట్రీ కోసం అయితే మాత్రం కొంచెం పుల్ బ్యాక్ రానివ్వండి, అరౌండ్ 84 ఆర్ 85 లెవెల్స్కి వస్తే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు అడిగిన స్టాక్ ఒకటి చూద్దాం. ఇంకోటి కేసీపీ గురించి కూడా అడిగారు. కేసీపీ ఓవరాల్గా స్ట్రక్చర్ బాగానే ఉంది, పాజిటివ్ టెరిటరీ, కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇది ర్యాలీగా వెళ్ళింది చాలా, అరౌండ్ 160 ఆర్ 150 లెవెల్ నుంచి 270 వరకు స్ట్రాంగ్ ర్యాలీ చాలా తక్కువ టైంలో వెళ్ళింది. ఇప్పుడు ప్రైస్ మొత్తం రీట్రేస్ అవుతా ఉంది. సో కొంత పుల్ బ్యాక్ ఇది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయాలంటే మాత్రం ఇప్పుడు రీ ఎంట్రీ కావాలంటే మనకి గతంలో ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లెవెల్ మనకి ఇంపార్టెంట్. సో అరౌండ్ 204 నుంచి 215 మధ్యలో ఒక గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ప్రైస్ ఈ గ్యాప్లోకి వచ్చి రివర్సల్ వెళ్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ రివర్సల్ వెళ్తే 250 మళ్ళీ 254 లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి గ్యాప్ 204 కన్నా కిందకు వెళ్తే మాత్రం మళ్ళీ 173 వరకు రావచ్చు. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కేసీపీ. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.